హాయ్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం ఏపీ పాలిసెట్ అడ్మిషన్స్ కొంచెం డిఫరెంట్ మెథడ్లో పెట్టారంటే ఆఫ్లైన్ ఉండేది, ఈసారి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పెట్టారనమాట. వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు polyset.apgov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పైన చూసారు కదా, ఇక 3 బార్స్ వస్తాయి. 3 బార్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని ఒకటి ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ ఆధార్ నెంబర్, క్యాప్చా ఈ మొత్తం అన్నీ మీరు ఫిల్ చేసినట్లయితే మీకు లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాయి. స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను మొత్తం. ఇక్కడ మనం ఎప్పుడైతే హాల్ టికెట్ నెంబర్ అది టైప్ చేస్తామో ఇలా వస్తుంది ఒక స్లైడ్. మీకు చూసారు కదా, ఇక్కడ మనకి మీ నేము, ఫాదర్ నేము, కేటగిరీ, జెండర్, హాస్టల్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ అన్నీ వస్తాయి. అలాగే కిందన ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది కదా, ఫీజ్ ఎక్సెంప్షన్ నో అని వచ్చింది కదా. జనరల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అటాచ్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్ అని వస్తుంది. అది ఎస్ అని వస్తేనే మీకు స్కాలర్షిప్ వస్తుంది. నో వచ్చిందంటే ఫీజు పే చేసుకోవాలి. కాబట్టి చూసుకోండి, మనకు ఆధార్ కార్డ్ టైప్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ కనెక్ట్ అయిన ప్రతి సర్టిఫికేట్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో వెరిఫై అయిపోద్ది. అంటే క్యాస్ట్, ఇన్కమ్, అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్, ఎస్ఎస్సి రిజల్ట్ ఇదన్నీ ఈసారి ఆ సిస్టమ్ పెట్టారనమాట. కాబట్టి కొంచెం ఈజీ. కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు చూపించుకోవచ్చు. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్, మనం లోకల్ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే విశాఖపట్నం అయితే విశాఖపట్నం, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ గెట్ రీజన్ అని వస్తుంది. రీజన్ అంటే మీరు ఎక్కడ జాయిన్ అవ్వచ్చు రీజన్ వస్తుంది. రీజన్ వచ్చిన తర్వాత రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ వస్తుంది. అంటే మీరు పాలిటెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫీజు అనేది పే చేయాలి. ఇక్కడ మనకి యూపీఐ ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఆ ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసి కూడా పే చేయొచ్చు. పే చేయగానే పే చేసిన లిస్ట్తో పాటు మీ డీటెయిల్స్ అన్ని చెక్ అయ్యి ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని కాలేజ్లో మీరు అది సబ్మిట్ చేసుకోవాలి. వాడు చూపించిన ఏవైతే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా వెబ్ కౌన్సిలింగ్కి మీ డేట్ ఇచ్చిన ర్యాంక్ ఇచ్చిన డేట్స్లో వెబ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్లో పెట్టేసుకోవచ్చు, కాలేజ్ నేమ్స్ పెట్టేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ కాలేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. లేదు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు వెళ్ళాలి. వెళ్ళి ఆ ప్రూఫ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా మారినా ఆ ప్రూఫ్ తీసుకెళ్ళి చూపించి ఈ ఆప్షన్స్ వాళ్ళే మార్చగలరు. వాళ్ళతో మీరు మార్పించుకోవాలి. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, లేకపోతే డైరెక్ట్గా వెబ్ కౌన్సిలింగ్ పెట్టేసుకోవచ్చు. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. లాస్ట్ ఇయర్ వరకు ఏమైందంటే కంపల్సరీగా అందరూ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆప్షన్స్ తీసేసి కొంచెం ప్రెజర్ అయితే స్టూడెంట్స్ తగ్గించారు అనుకోవచ్చు. అన్ని జెన్యున్గా ఉంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే వెరిఫై అయిపోతాయి అనమాట. మీరు మీ ర్యాంక్ ఏ డేట్స్లో వచ్చిందో చెక్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్లో ఉండే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అవన్నీ ప్రూఫ్స్ అన్ని చూపించి అవన్నీ కరెక్షన్స్ చేయించుకోండి. కరెక్షన్ లేకపోతే డైరెక్ట్గా వెబ్ కౌన్సిలింగ్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.